నెల్లూరు నగరంలోని స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు వైఎస్ఆర్సీపీ నేత సమీర్ ఖాన్ మాట్లాడుతూ పార్టీ నుంచి వెళ్లిపోయిన నేతలు కొంతమంది చేస్తున్న దుష్ప్రచారాలను ఖండిస్తూ 6 సంవత్సరాల పాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరుకు ఎంత నిధులు తెచ్చారు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి రాష్ట్రం మొత్తం మీద ఎన్ని నిధులు తెచ్చారు, నెల్లూరు జిల్లాకు ఎంత కేటాయించారో, రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఎన్ని తెచ్చారో ప్రజలు గమనించాలని, ప్రజల మధ్య కులాలు మతాలకు చిచ్చు పెట్టే తెలుగుదేశం జనసేన బీజేపీలను ఓడించాలని, అర్ధరహిత వాగ్దానాలు చేసే పార్టీలను ఓడించాలని, రానున్న ఎన్నికల్లో విజయసాయిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని, అదేవిధంగా నెల్లూరు జిల్లా 7 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని అన్నారు. అనుభవించి వెళ్ళిపోయిన టీటీడీ బోర్డు మెంబర్గా అనుభవించి వెళ్ళిపోయిన మన పార్టీకు స్క్రాప్ అనేసి మన వద్దు అని పంపించేసిన వాళ్ళ గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. విజయసాయి రెడ్డి గారు నెల్లూరు జిల్లాకి మాకు పార్లమెంట్కి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు ఈ బీజేపీ టీడీపీ కలయిక ఏ విధంగా ఉందంటే, సాక్షాత్తు ఒక ప్రధానమంత్రిని పట్టుకొని కరుడుకి గట్టిన ఉగ్రవాది అని చెప్పిన ఘనత ఈ చంద్రబాబు నాయుడు గారిది. పాకిస్తాన్ వాళ్ళు చెప్పలే, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు చెప్పలే, సౌదీ వాళ్ళు చెప్పలే, బంగ్లాదేశ్ వాళ్ళు చెప్పలే. మన రాష్ట్రానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం కరుడు గట్టిన ఉగ్రవాది అని చెప్పినారు నరేంద్ర మోడీ గారిని. ఇది కరెక్టా కాదా? ఈరోజు మళ్ళా ఆయన సూర్యుడు, వీరుడు, ధీరుడు అంటున్నారే. సిగ్గుండాలి అంత పెద్ద మనిషికి. తిట్టించుకొని మళ్ళా ఆయన దగ్గరికి పోయి ఆంధ్రప్రదేశ్ కోసం ఏదైనా చేయడానికి, పవర్ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడే యూటర్న్ బాబు గారు ఈరోజు ఎంత దుర్మార్గంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారంటే, కులాల వారీగా చుచ్చులు పెట్టాలని, ఒక పక్కన కులాలకు మతాలకు అతీతంగా ఎస్సీలకు, నా బీసీలు, నా మైనారిటీలు, నా బీసీలు అని చెప్పి అందరినీ ఎస్సీ ఎస్టీలని కలుపుకొని వాళ్ళకి ఎమ్మెల్యే పదవులు ఇచ్చి, పార్లమెంట్ పదవులు ఇచ్చి, వాళ్ళకి సీట్లు ఇచ్చి, కార్పొరేషన్ పదవులు ఇచ్చి, ప్రతి ఒక్కరికి ఒక దారిలో తీసుకోపోకుండా అందరినీ సమానంగా చేసుకుని పోతా ఉండే ఘనత మన వైఎస్ జగనన్నది ఉంటే, ఒక పక్కన వీళ్ళు ఏం చేస్తున్నారండి? చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకి సిగ్గు ఉండాలి. ఒక పక్కన తెలంగాణలో వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకొని అట్టర్ ఫ్లాప్ గా ఓడిపోయినారు. ఇంకో పక్కన కర్ణాటకలో చుచ్చులు పెట్టి ఆడ కూడా అట్టర్ ఫ్లాప్ గా ఓడిపోతారు. రేపు ఇక్కడ కూడా అడ్రస్ లేకుండా వెళ్ళిపోతారని చెప్పదలుచుకుంటున్నా. ఈరోజు విజయసాయి రెడ్డి గారు మనకు పార్లమెంట్ అభ్యర్థిగా రావడం జరిగిన తర్వాత ఆయన మీద కూడా మన పార్టీ నుంచి వెళ్ళిపోయి కొంతమంది ఎమ్మెల్యేలు ఆయన ఏం చేశాడు నేను అడగదలుచుకుంటున్నా. ఈ రాష్ట్రానికి నెల్లూరు ఒకటే కాదు కదా, ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావడానికి సక్సెస్ ఎవరయ్యారు అంటున్నా. ఈ రాష్ట్రానికి నిధులు తీసుకురావడానికి ఒక పక్కన జగనన్న, ఒక పక్కన అంటే మరో పక్కన విజయసాయి రెడ్డి ఢిల్లీలో పోరాడి తీసుకొని వచ్చిన నిధులు అది నెల్లూరుకి రాలేదా? నిధుల్లో దాంట్లో డెవలప్మెంట్ జరగట్లేదా? 1100 కోట్లు నెల్లూరు సిటీలో జరిగింది. 150 కోట్లు, దాదాపు 250 కోట్లు ప్రెసెంట్ ఒక సంవత్సరంలో జరిగింది. ఇవన్నీ విజయసాయి రెడ్డి గారి పాత్ర లేదా? దీంట్లో ఢిల్లీలో పోరాడి తేలేదా? ఈరోజు మీరు ఆయన మీద అబండాలు వేస్తున్నారు. నేను అడగదలుచుకుంటున్నా, విపిఆర్ అంటే నో అపాయింట్మెంట్, నో కమిట్మెంట్. విపిఆర్ గారు అంటే నో అపాయింట్మెంట్, నో కమిట్మెంట్. విజయసాయి రెడ్డి గారు అంటే అపాయింట్మెంట్, కమిట్మెంట్స్. గుర్తుపెట్టుకోండి. ఈరోజు
విజయసాయి రెడ్డి గారు ఆయన గ్రామానికి పోండి మీరు. ఆయన ఏ విధంగా నెల్లూరులో ఉన్నారా లేదా పక్కన పెడదాం, ఢిల్లీలో ఆయన మన కోసం పోరాడుతున్నారు కదా. ఆయన ఈరోజు ఏ విధంగా ఆయన గ్రామానికి అభివృద్ధి చేశారో ఇదే విపిఆర్ గారు 6 సంవత్సరాలు రాజ్యసభగా ఉండగా ఈయన అపాయింట్మెంట్లు ఇచ్చేసి కార్యకర్త కలిశాడా, ఆయన గ్రామస్తుల్ని కలిశాడా? ఒక వాటర్ ప్లాంట్ పెట్టారు తప్ప, విపిఆర్ గారు ఒక వాటర్ ప్లాంట్ పెట్టారు తప్ప మరొకటి ఏది చేయలే. ఈరోజు విపిఆర్ గారు పోయేసి మాట్లాడుతున్నారు, సాయి రెడ్డి ఏం చేశారు, ఆదల ప్రభాకర్ రెడ్డి ఏం చేశారు, అది ఇది గవర్నమెంట్ వ్యతిరేకత ఉంది, అది ఇది అనేసి ఏదేదో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాడు. పాపం కన్ఫ్యూజ్ అయిపోయి విజయసాయి రెడ్డి సార్. నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా సార్, విపిఆర్ గారు మీకు రూరల్ శాసనసభ్యులకి నేను అడగదలుచుకుంటున్నా, ఒక ముస్లిం క్యాండిడేట్ కి మీరు రూరల్ గా ఇన్ఛార్జ్ ఇచ్చుంటే తెలుగుదేశం పార్టీ మాజీ మేయర్ అజీజ్ కి తీసేస్తే మీరు ఒక రెడ్డి క్యాండిడేట్ కి మీరు తెలుగుదేశం పార్టీ శ్రీధర్ రెడ్డి గారికి ఇచ్చారు. ఈరోజు నెక్స్ట్ ఏంటంటే జగనన్న మీకు ఒక సామాన్యుడు ఖలీల్ ఇస్తే మీరు పారిపోయే పరిస్థితి. అది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తేడా. ఇది గుర్తు పెట్టుకోండి. మీరిద్దరు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ బీజేపీలో హావాభావాలు ఉండే నాయకులు మీరిద్దరు. ఎందుకంటే కులాల వారీగా బ్యాక్వర్డ్ క్యాస్ట్ కి దగ్గర తీయడం పోయి మీరు దూరంగా పంపించేస్తున్నారు, మీరు దూరంగా వెళ్ళిపోతున్నారు. మీ పరిస్థితి అది. ఈరోజు మీకు ముస్లింల మీద ప్రేమ, ఎస్సీ ఎస్టీల మీద ప్రేమ, బీసీల మీద మీకు ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందయా పెద్ద మనుషులారా? ఎక్కడ సార్, ఎక్కడి నుంచి వస్తుంది? అపాయింట్మెంట్ ఇవ్వడానికే మీరు 6 నెలలు అడగాలి. మీకు కలవడానికి షేక్ హ్యాండ్ ఇస్తే మీరు శానిటర్లతో తుడుచుకుంటారు మీరు. అది పరిస్థితి మంది. 2 సంవత్సరాలు అనేవాడు బొలేరో ఎక్కితే పోలీస్ జీపు, స్టేషన్ నుంచి వస్తే 2 సంవత్సరాలు అన్నాడు. అడ్రస్ లేకుండా పోయినాడు పాపం. వాళ్ళ కార్యకర్తలకి మీరు పట్టించుకునే పరిస్థితి. అడ్రస్ లేకుండా పోయినాడు. అజీజ్ భాయ్ రూరల్లో అడ్రస్ లేకుండా పోయినాడు. జిల్లా అధ్యక్షుడు కూడా అక్కడ సీట్లు కూర్చోవాలంటేనే భయపడుతున్నారు మీ దెబ్బకి. ఎందుకంటే మీరు పాపం వాడుకొని వదిలేస్తారనేసి వాళ్ళకి తెలీదు. అబద్ధం పుట్టిందే చంద్రబాబు నాయుడు నరాల్లో. సెకండ్ పుట్టింది ఎవరికంటే నారాయణ సార్కే. ఆయన కూడా అబద్ధపు రాజా. ఈయన వచ్చి అభివృద్ధి చేసేస్తాడు. ఆల్రెడీ మొత్తం రోడ్లన్నీ అయిపోయినాయి, అన్నీ జరిగినాయి. అందుకని మీరు ఖచ్చితంగా ఎన్ని స్ట్రాటజీలు వేసినా, ఎన్ని కుళ్ళు కుతంత్రాలు చేసినా 100% మనం 7కి 7 విజయసాయి రెడ్డి అనే ఆధ్వర్యంలో గెలుస్తున్నాం. విజయసాయి రెడ్డి ఉండే వరకు నెల్లూరు జిల్లా బాగుపడుతుంది. గ్రీన్ ఎవర్ గ్రీన్ ఇండియాలోనే బెస్ట్ డిస్టిక్ గా విజయసాయి రెడ్డి తీసుకొని వస్తారని ప్రజల్లో ఆ ఆప్యాయతం ఉంది, ఆ ప్రేమ అనురాగాలు ఉన్నాయి. అందుకని మీరు ఎన్ని కుట్రాలు చేసినా కానీ చల్లవు. రాబోయే రోజుల్లో పబ్లిక్లో పోయి కూడా నేను మాట్లాడతాను. అన్ని విషయాలు నేను వాస్తవాలు మాట్లాడుతున్నా. ఒకరు స్క్రిప్ట్ ఇస్తే నేను రాయట్లేదు భయ్యా. గుర్తుపెట్టుకోండి, కుళ్ళు కుతంత్రాల రాజకీయాలు వదిలేసి మంచి రాజకీయాలు చేద్దాం. కావాలంటే పోరాడదాం. మీరు ప్రజలకి బాగు చేస్తుంటే మీకేస్తారు, జగనన్న ప్రజలకి బాగు చేస్తుంటే జగనన్న గేస్తారు. అంతేగాని దయచేసి మీకు చేతులు జోడించి కులాల మధ్య బీజేపీలు చేసే కులాల మధ్య ఏదైతే చేస్తారో అది మాత్రం దయచేసి మీకు చేతులు ఎత్తి దండం పెట్టి చెప్తున్నా, కులాల మధ్య చుచ్చులు పెట్టబాకండి. శ్రీధర్ రెడ్డి అన్న రూరల్ ఎమ్మెల్యే గారు, కులాల మధ్య చుచ్చు పెట్టబాకండి. మీకు మా ముస్లిం ఓట్లు పడవు, దాని కనుక అందుకొని ఎస్సీ ఎస్టీలు కూడా పడవు, బీసీలు కూడా మీకు పడవు, మా ప్రభాకర్ రెడ్డి గారికి పడతాయి. అందుకని ఖచ్చితంగా మీరు కులాల మధ్య చుచ్చులు పెట్టకుండా, మాకు తెలుసు ఏ ఓట్లు ఎట్లా పడతాయి, ఏ విధంగా పడతాయి అనేది. ఎందుకంటే వాడు పథకాలు తీసుకున్నారు, జగనన్న దగ్గర డబ్బులు తీసుకున్నారు. జగనన్న పేద మనుషులకి అందరికి డబ్బులు ఇచ్చినాడు, వాళ్ళ స్కూల్ ఫీజులు కట్టాడు, ఇవన్నీ ఉన్నాయి. మీరు ఒక పక్కన ఇలా 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 శ్రీధరన్న చెప్పుకుంటే అవ్వదనా? స్టేజీల మీద కులాల మధ్య దయచేసి మీరు చుచ్చులు పెట్టకుండా. విపిఆర్ గారు, నేను ఒకటే చెప్తున్నా సార్, మీరు మాట్లాడకపోతే కూడా మాట్లాడిస్తున్నారు. మీ వెనకాల ఉండేది దుష్ట శక్తులు,
వాస్తు ప్రాబ్లం ఉండేవాళ్ళు అదన్నీ మీరు చూసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.